నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ఈ రోజుల్లో భారతదేశంలో ఎక్కడ చూసినా, ఏ ఊరికి వెళ్ళినా క్యాన్సర్. ఈ క్యాన్సర్ యొక్క సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీనికి కారణాలు మన అలవాట్లు. దురలవాట్ల వల్ల క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతూ ఉంది. భారతదేశంలో నోటి క్యాన్సర్లు, మెడపై ఉండే గడ్డలు క్యాన్సర్లు, గర్భసంచి క్యాన్సర్లు, గర్భసంచి అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి. మన చెడు అలవాట్లు, పొగ తాగటం, సిగరెట్టు, బీడీ, చుట్టా, గుట్కా, పాన్ పరాగు, నస్యము, జర్దా, కిళ్ళి లాంటి వాటి వల్ల క్యాన్సర్లు పెరుగుతూ ఉన్నాయి. మద్యపానము, కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ పేరు ఏదైనా వీటి వల్ల కూడా క్యాన్సర్ల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. తర్వాత వ్యాయామము లోపించటము, దానివల్ల స్థూలకాయం వల్ల ఆహార పదార్థాల్లో కల్తీలు, మనం వాడే ఆహార పదార్థాలు, స్వీట్లలో కృత్రిమ రంగులు, వీటితో పాటు వాతావరణ కాలుష్యం, పొగలో కార్బన్ మోనాక్సైడ్ లాంటి నైట్రోస్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ లాంటి విషపూరితమైన పదార్థాలు, వాహనాల స్మోక్ పైపు నుంచి బైకులు కానీ, బస్సులు కానీ, కారుల పొగగొట్టం నుంచి వచ్చే పొగలో ఈ కాలుష్య కారకాలు, క్యాన్సర్ కారకాలైన పదార్థాల వల్ల వాతావరణ కాలుష్యం వల్ల కూడా క్యాన్సర్లు వస్తున్నాయి. అలాగే మనం పండించే పంటలు, కూరగాయలు, పండ్లు, గతంలో రసాయన ఎరువులు వాడేవారు కాదు. ఇప్పుడు కూరగాయలు, పండ్లు, మనం తినే బియ్యము, గోధుమలు, ఏదైనా అన్నిటికీ రసాయన ఎరువుల వినియోగం పెరిగిపోయింది. అలాగే పురుగు మందుల వినియోగం వల్ల కూడా క్యాన్సర్లు అధికంగా వస్తున్నాయి. ఈ విధంగా ఈ రోజున క్యాన్సర్లు సంఖ్య పెరిగిపోతున్న సమయంలో చెడు అలవాట్లైన ధూమపానము, మద్యపానాన్ని మానుకొనటం, పొగ తాగటాన్ని శాశ్వతంగా మానుకోవాలని కోరుకుంటే ఒక ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. దాని వినియోగం వల్ల లక్షలాది మంది విముక్తి పొందారు. దాని పేరు బూప్రాన్ ఎక్స్ఎల్, BUPRONXL, బూప్రాన్ ఎక్స్ఎల్. సన్ ఫార్మా కంపెనీ తయారు చేస్తుంది. అల్లోపతి మందుల షాపులో దొరుకుతుంది. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత ఒక ట్యాబ్లెట్ వరుసగా 3 నెలలు వాడటం వల్ల ఈ ధూమపానం, పొగాకు ఉత్పత్తులకు శాశ్వతంగా వ్యసనానికి దూరం అవుతారు. వీటితో పాటు 8 రకాల ఆహార పదార్థాలను క్రమము తప్పకుండా వినియోగించటము ద్వారా క్యాన్సర్ రాకుండా నివారించవచ్చని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 1, వెల్లుల్లిపాయ. వెల్లుల్లిపాయలో అల్లిసిన్ అనే ఒక ప్రత్యేకమైన పదార్థం ఉండటం వల్ల జీర్ణాశయము, అన్నవాహిక, పెద్దపేగు, ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. ఇప్పటికే క్యాన్సర్లు ఉండి వెల్లుల్లి వినియోగం వల్ల రోజుకి 5-6 వెల్లుల్లి రెబ్బలు కానీ, వెల్లుల్లిని రోటి పచ్చడిలో, నిలవ పచ్చడిలో, లేదు కూరల్లో, పచ్చళ్ళలో, చారులో వేసుకోవడం ద్వారా క్యాన్సర్ రోగులు వెల్లుల్లి వినియోగం వల్ల క్యాన్సర్ కణాల యొక్క ఎదుగుదలను నివారిస్తుంది. ఇప్పటికే క్యాన్సర్కి రేడియేషను, కీమోథెరపీ, సర్జరీ లాంటి చికిత్సలు చేయించుకున్న వారు వెల్లుల్లి వినియోగం చాలా శ్రేయస్కరము. క్యాన్సర్ కణాల యొక్క ఎదుగుదలను నిలుపుదల చేస్తుంది. 2, రెడ్ గ్రేప్స్, ఎర్ర ద్రాక్షలు. ఎర్ర ద్రాక్షలో రిస్వరెట్రాల్ అనే ఒక ప్రత్యేకమైన పదార్థం ఉండటం వల్ల, దాని ప్రభావం వల్ల క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది. 3, టమాటాని, పచ్చి టమాటానే క్యారెట్టు, కీరాదోస, బీటు, ఉల్లిపాయ పచ్చివి కోసి దానిపై నిమ్మరసము,
పెప్పర్ మిరియాల పొడి జల్లుకోవటం ద్వారా ఈ టమోటాలో దాంట్లో లైకోపీన్ అనే పదార్థము విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల అనేక రకమైన క్యాన్సర్లను నివారిస్తుంది. శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. నోటి క్యాన్సర్లు, రొమ్ము క్యాన్సరు, ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సరు, క్లోమ గ్రంథి, ప్యాంక్రియాస్ క్యాన్సరు, పెద్ద పేగు క్యాన్సరు, మలాశయం క్యాన్సర్లను నివారిస్తుంది. ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ను తొలి దశలో గుర్తించాలంటే 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మగవాడు ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ కేవలం మగవారికి మాత్రమే వస్తుంది. పిఎస్ఏ అనే పరీక్ష, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ పిఎస్ఏ అనే పరీక్ష ప్రతి సంవత్సరము జనరల్ హెల్త్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్లో భాగంగా చేయించుకోండి. పిఎస్ఏ పెరుగుదలను మొదటి దశలో గుర్తిస్తే ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ని పూర్తిగా నయం చేయొచ్చు. అలాగే స్త్రీలలో అండకోశము క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్, దాన్ని గుర్తించటానికి ఒక రక్త పరీక్ష ఉంది. CA-125 CA-125 అనే రక్త పరీక్ష మహిళలు ప్రతి సంవత్సరము 45 సంవత్సరాలు దాటిన తరువాత మీరు సంవత్సరానికి ఒకసారి చేయించుకునే మాస్టర్ హెల్త్ చెకప్లో భాగంగా CA-125 రక్త పరీక్షను కూడా చేయించుకుంటే అది తొలి దశలో అండకోశము క్యాన్సర్ని గుర్తించటము ద్వారా పూర్తిగా అండకోశము క్యాన్సర్ని నయము చేయవచ్చు. ఇక 4 పసుపు. మన పూర్వీకులు పసుపుని మనం కూరల్లో, శాకాహారము, మాంసాహారంలో వాడటం, చింతపండు చారు, రసము, పప్పు చారు లాంటిలో వాడటం. ఈ విధంగా పసుపు వినియోగము రుచి కోసము, వాసన కోసం కాదు, ఆరోగ్యం కోసం మన పూర్వీకులు దాన్ని వాడటం ప్రారంభించారు. పసుపులో కర్కుమిన్ అనే ఒక పదార్థ ప్రభావం వల్ల క్యాన్సర్లను నివారిస్తుంది. ఒకవేళ క్యాన్సర్ ఉన్న వారికి ఆ క్యాన్సరు ఇతర అవయవాలైన కాలేయము, మెదడు, ఎముకలకు విస్తరించకుండా ఇది పసుపు కాపాడుతుంది. అందుచేత పాలు ఉదయము, మధ్యాహ్నము, రాత్రి ప్రతిరోజు 3 గ్లాసుల పాలల్లో పసుపు, మిరియాల పొడి, తాటి బెల్లం వేసుకుని తాగటం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా క్యాన్సర్లను కూడా నివారించే శక్తి పసుపుకుంది. ఇక 5 క్యారెట్లను ప్రతిరోజు కనీసం ఒక క్యారెట్, పచ్చి క్యారెట్ని పైన తోలు తీయకుండా కీరా, దోసకాయ, టమాటా, ఉల్లిపాయ, బీట్రూట్తో పాటు తినటము శ్రేయస్కరము. దానిపై నిమ్మరసము, మిరియాల పొడి కూడా చల్లుకోవటం మంచిది. 6 గ్రీన్ టీ. పాలతో చేసిన టీ బదులుగా ఉదయం 1 కప్పు గ్రీన్ టీ, సాయంత్రం 1 కప్పు గ్రీన్ టీ తాగటం వల్ల వివిధ అవయవాల క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది. 7 ఆకుకూరలు కూడా ముఖ్యంగా పాలకూర, బచ్చలి కూరకు క్యాన్సర్లను నివారించే గుణమున్నది. 8 బెర్రీ పండ్లు, బ్లాక్ బెర్రీ, రాస్ప్బెర్రీ, వీటిలలో ఉండే యాంథోసైనిన్ అనే పదార్థాల వల్ల క్యాన్సర్లు నివారించబడతాయి. బెర్రీ పండ్లు దొరకకపోతే ఎండు బెర్రీలు దొరుకుతాయి. ఎండు బెర్రీలను నీళ్ళలో నానబెట్టుకుని తినటము ద్వారా క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. కనుక ఈ 8 రకాల ఆహార పదార్థాలను క్రమము తప్పకుండా వాడటము ద్వారా క్యాన్సర్లు మన శరీరంలో రాకుండా నివారించుకోవచ్చని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.